తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం నిన్న బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావం వల్ల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 123.3 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా టేకుమట్లలో 56.5 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో 46, వరంగల్ జిల్లా ఏనుగల్లో 45, సంగారెడ్డి జిల్లా మాల్చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగిన అల్పపీడన ప్రభావం నిన్న బలహీనపడిందని, దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావం వల్ల ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాళ్లతో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 123.3 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా టేకుమట్లలో 56.5 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో 46, వరంగల్ జిల్లా ఏనుగల్లో 45, సంగారెడ్డి జిల్లా మాల్చెల్మలో 44.8, కామారెడ్డి జిల్లా లింగంపేటలో 42.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్-ఇన్లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం అత్యంత వర్షపాతం నమోదవుతా ఉన్నట్టుగా. ఇంకా ఎంతకాలం ఈ వర్షాలు ఇలాగే కొనసాగేందుకు అవకాశం ఉంది? అవినాష్, బంగాళాఖాతంలో అల్పపీడనం ద్వారంగా అధిక వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఇప్పటికే ఆ రెండు ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆ భారీ నుంచి అతి భారీ వర్షం చెప్పడంతో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, మన నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ ఇట్లా చూసుకుంటే ప్రధానంగా ఏజెన్సీ ఉన్నటువంటి జిల్లాల మొత్తం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆ జిల్లా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిన పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఇటు ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలని చెప్తున్న నేపథ్యంలోనే ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సంబంధిత ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి ఏదైనా కావాల్సింటే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కనుక సమాచారం ఇస్తే తప్పకుండా వారికి కావాల్సినటువంటి అన్ని ఆ ఫుడ్ కావచ్చు, ఇతర మెడిసిన్ కావచ్చు అందిస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా పూర్తిగా ఉన్నటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు ఇప్పటికే సంబంధిత సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా ముఖ్యంగా చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం ఇటు ములుగు కావచ్చు, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల ఈ ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండే విధంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుని పడుతుంది. సంబంధించినటువంటి పోలీసు ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన పరిస్థితి, దానికి సంబంధించిన సమాచారం అప్పటికే చేరవేసిన పరిస్థితి. ఎలాంటి వర్షాలు ఎక్కువ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడైతే ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతుంది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.